నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాత్విక ఆహారానికి మన అమృతం కార్యక్రమం పెట్టింది పేరు. సో సాత్వికతతో పాటు చక్కటి టేస్ట్ని, అలాగే చాలా సింపుల్గా చేసేటువంటి ఒక ప్రొసీజర్స్ని జోడించి ఇందులో హెల్త్ ఎంత ఉంది అని నిరంతరం మేము ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అదంతా మీకోసమే. సో మీరు కూడా మా కార్యక్రమాన్ని చక్కగా ఆదరిస్తున్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా అమృతం ప్రోగ్రాం గురించి మాకు చెప్తున్నారు, వంటలు నేర్చుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరి అందులో భాగంగా ఈరోజు నేను తయారు చేయబోయే ఈ 2 వంటలు కూడా ఎంత స్పెషల్ వంటకాలంటే, ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు నేను తయారు చేయబోయే ఫస్ట్ వంట సూపర్ స్పెషల్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో మరి వంట పేరు ఏంటో తెలుసా? జొన్న గుగ్గిళ్ళు. సో మామూలుగా గుగ్గిళ్ళు అందరికీ తెలుసు. సో జొన్నతో ఎలా చేయాలో 100% చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న శనగలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ జొన్న గుగ్గిళ్ళు సూపర్ అండి. కేవలము బరువు తగ్గే విషయంలో మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎలా అంటే అన్నీ ఉన్నాయి. ఇందులో సర్వరోగ నివారణలాగా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జొన్నల్లో ఏంటి, ప్రోటీన్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కదా. సో అంతేకాకుండా ఇందులో మనకు శనగలు ఉన్నాయి, తర్వాత పెసర్లు ఉన్నాయి, హై ప్రోటీన్ హై ఫైబరు, పల్లీలు ఉన్నాయి, హై ప్రోటీన్. ఇలా ఏది లేదు చెప్పండి. సో ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఆల్ ఇన్ వన్ వంట అని చెప్పచ్చండి. సో చాలా సింపుల్గా అయిపోయేది. అండ్ అలాగే ఆబ్వియస్లీ మనకు ఇటువంటి ఆహారం తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. సో చక్కగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా సో ఎక్కువ అంటే బాగా ఆకలేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి సాలెడ్ మీరు తిన్నారు అంటే ఇలాంటి ఒక గుగ్గిళ్ళు ఫుడ్ తిన్నారు అంటే ఎక్కువసేపటి వరకు ఆకలి అవ్వదు, బికాస్ ప్రోటీన్ బేస్డ్ కాబట్టి. సో దీనికి నేను చేసిన ప్రీ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్తానండి. సో ఒక్కోసారి మీరు ఇక్కడ చూస్తే కనుక పెసర్లు ఉన్నాయి కదా. సో పెసర్లను మనం చక్కగా ఉడికిచ్చేసుకున్నాం, ఇదిగోండి. ఓకే. సో ఆ తర్వాత జొన్నలు కూడా ఉడికించుకున్నాము, పల్లీలు కూడా ఉడికించుకున్నాము, శనగలు కూడా ఉడికిచ్చేసుకున్నాము. ఓకే, అంతే. ఈ 4 మనం ముందుగా చేయాల్సినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయడానికి మీకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఇది ఒక్కటే, అంతే. మిగతా అంతా చాలా ఈజీ. అంటే ఈ వంట చేయాలి అంటే మీరు ఒక 1 hour స్పెండ్ చేయాలి, అది మాత్రం చెప్తున్నా. బికాజ్ అన్ని క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పాలి కదా. కానీ వన్స్ చేసిన తర్వాత మాత్రం మీరు స్పెండ్ చేసిన ఆ 1 hour మాత్రం వర్త్ ఇట్ అని మాత్రం 100% అంటారు. సో ఫస్ట్ నూనె వేసేసుకుందాం. సో నూనె లేదంటే నెయ్యి, నేను ఈ నెయ్యి వేస్తున్నా ఈరోజు. సో మీరు మామూలుగా మీ ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయ్యి ఉన్నా లేదనుకోండి, హ్యాపీగా నూనెతో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ముందుగా కాస్త నెయ్యి. సో నెయ్యి వేసేసాను కదా, కాస్త కరిగింది. ఇప్పుడు ఇందులో మామూలుగా పోపుకు సంబంధించి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర సార్ మనం వేయించేసుకుందాం. ఇది లైట్గా మనకు వేగిన తర్వాత ఇంకా మెల్లమెల్లిగా అన్నీ మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పచ్చిమిరపకాయలు చాలా సింపుల్ అండి, ఒక రకమైన ఉప్మా లాగా, కాకపోతే వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషనస్ ఉప్మా అని చెప్పచ్చు. సో ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి లైట్గా వేయించేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఓకే. అంటే నెయ్యిలో వేగుతుంటే ఆహా, ఆ స్మెల్లే వేరండి. అసలు వెయిట్ చేస్తూ ఉంటాం ఆ వంట ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి. సో ప్రస్తుతానికి ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించుకున్నవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఉడికించుకున్న జొన్నలు చక్కగా ఉడికిచ్చేసుకున్నాము. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో దీనికి తగ్గట్టుగా జొన్నలు వేసేసుకుందాము. అలాగే
ఉడికించుకున్నటువంటి పెసర్లు, గుండు పెసర్లు, మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ బేస్డ్. ఆ తర్వాత ఉడికించుకున్న శనగలు, ఆ తర్వాత ఉడికించుకున్న పల్లీలు. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుందాం. సో మామూలుగా మనం శనగలు మనకి తాంబూలాల్లో ఇస్తూ ఉంటారు కదా, సో వాటిని ఉడికించేసుకొని పోపు వేసుకొని తింటూ ఉంటాం. అంతవరకు మనకు తెలుసు, ఇట్స్ వెరీ కామన్. దాన్ని వేస్ట్ చేయలేము, మనకు ప్రోటీన్, చక్కగా ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకుంటాం, హ్యాపీగా ఒక స్నాక్ లాగో లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ లాగో తింటూ ఉంటాం. అండ్ అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటాం బేసిక్గా కొన్నిటిని. సో ఇదేంటి అంటే కొంచెం మల్టీ అన్నీ కలిపి చేస్తున్నాం అనమాట. సో చాలా కొత్త వంట కదా. సో పెసర్లు, జొన్నలను ఉపయోగించడం అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్ అండి. వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా జొన్నలు తీసుకోవాలి, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు. సో బరువు తగ్గడానికి సూపర్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఆ తర్వాత క్యారెట్ తురుము. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు చూసారా. కారానికి సంబంధించి మితంగా సింపుల్గా వేసేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. మరి ఎక్కువేం అక్కర్లేదండి. సో సింపుల్గా ఎప్పుడైనా కూడా మనము ఉప్పులు, కారాలు మరి ఎక్కువ కాకుండా కొంచెం సాత్వికంగానే తినడం అలవాటు చేసుకుంటే బెటర్. సడన్గా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తగ్గించండి అంటే కొంచెం కష్టం కదా. సో ఆరోగ్య రీత్యా ముందు నుంచే కొంచెం మెషర్స్ తీసుకుంటే బెటర్. ఓకే, ఇది ఇప్పుడే మనము ఉప్పు వేసేసాము, అలాగే ఉడికించుకున్నవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకున్నాము. ఒక్క 2 to 3 minutes ఇలా చక్కగా వదిలేసామంటే చాలా టేస్టీ జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మొహం కాంతివంతంగా అవ్వాలంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. అరకప్పు పెరుగులో ఒక ఇంత కీరా దోస గుజ్జు ఉంటుంది కదా, దాన్ని బాగా వేసి మిక్స్ చేసుకొని ఒక ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. సో దాన్ని చక్కగా ఫేస్కి, అలాగే మెడ నల్లగా ఉంటే ఆ భాగాల్లో చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఒక అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అప్పుడు మన స్కిన్ చాలా కాంతివంతంగా అవుతుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. సో చాలా సింపుల్గా సాత్వికంగా చేసుకుంటున్నామండి. అండ్ ముఖ్యంగా ఇటువంటి ఫుడ్ ఇష్టపడే వాళ్లకు ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం నిమ్మరసం కూడా వేస్తున్నాం కాబట్టి అది కూడా 100% యాడ్ అవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా బాగుంటుంది. సో మీరు ఉదయాన్నే తయారు చేసుకొని అప్పటికి, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని డైరెక్ట్గా 12 గంటలకు తింటూ ఉంటారు. సో అలా తినాలనుకున్న వాళ్ళు కూడా పొద్దున్నే తయారు చేసుకొని చక్కగా బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే మీరు తినే ఆ టైంకి, ఆ 12-12:30 ఎప్పుడైతే తింటారో అప్పటి వరకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లబడినా కూడా మనకేం ఇబ్బంది ఏం లేదు, రుచి మాత్రం పెద్దగా ఏమీ మారదు. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చివరిగా కాస్త నిమ్మరసం. అంటే ఇటువంటి వాటికి ఖచ్చితంగా నిమ్మరసం చాలా ఇంపార్టెంట్ టేస్టీకి. అండ్ వైటమిన్ సి కూడా కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకు పోహా చేసుకుంటాం కదా, సో దాంట్లో మనము నిమ్మకాయ పిండుతాం లాస్ట్లో. మామూలు ఉప్మాలో కూడా ఎంత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆహా, వావ్, అసలు పల్లీలు, శనగలు అలా కనిపిస్తుంటే ఎంత బాగుందో. అంటే అలా నీ చక్కగా కూర్చొని ఉట్టికి తినడానికి కూడా ఎంత బాగుంటుందో అసలు. సో తప్పకుండా ప్రయత్నించండి జొన్న గుగ్గిళ్ళు. మరి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి పల్లీలు 1 కప్పు, ఉడికించుకున్న పెసర్లు 1 కప్పు, ఉడికించుకున్న శనగలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా,
నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకునే విధానం. ముందుగా బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లికాడలు, పసుపు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న జొన్నలు, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న శనగలు, ఉడికించుకున్న పల్లీలు, క్యారెట్ తురుము, ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న గుగ్గిళ్ళు రెడీ. చూసారు కదా జొన్న గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, సూపర్. అద్భుతం, కమ్మగా ఉందండి అసలు. జొన్న రుచి, జొన్నలు, జొన్న రొట్టె, జొన్న రవ్వతో చేసింది ఏదైనా కూడా బాగుంటుంది. నిమ్మరసం ఖచ్చితంగా యాడ్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నా ఎక్స్ప్రెషన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుందండి. శనగలు కానీ పల్లీలు కానీ ఆ రుచి అన్నీ కలిపి తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు తడకా సాలెడ్. తడకా సాలెడ్ అంటే, తడకా అంటే ఏంటి? మామూలుగా పోపు కదా. సో పోపు సాలెడ్ ఏంటి, ఇదేదో కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారు కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది స్టార్టింగ్లో, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో నేర్చేసుకుందాం. మరి ముందుగా తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తడకా సాలెడ్ అంటే, తడకా అంటే పోపే, దాంట్లో మార్పేం లేదు. సో ఇక్కడ మనకి పోపు కూడా ఉంది. అండ్ అలాగే సాలెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ రోజు మనం ఈ వంటలో వాడేది ఏంటంటే యాపిల్ ముక్కలు, క్యాబేజు, తర్వాత ఇది మనకు చక్కగా గ్రీక్ యోగర్ట్ అంటే మనకు ఫ్రెష్ పెరుగు. సో దీన్ని మనము ఎలా చేస్తున్నాము, దీంతో ఈ తడకా సాలెడ్ ఎలా తయారవుతుందో అది మాత్రం ఒక టాస్క్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఈరోజు ఈ సాలెడ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు వెరీ హెల్తీ కూడా. ఎందుకంటే ఇక్కడ మన క్యాబేజ్ గురించి మాట్లాడాలి అంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే క్యాబేజ్ని రెగ్యులర్గా తినమని చెప్తూ ఉంటారు. సో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఓవరాల్గా కొలెస్ట్రాల్ తగ్గించే ఒక గుణం ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే యాపిల్, ఇంకా ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి. సో ఫ్రూట్స్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ యాపిల్ డే కీప్స్ అ డాక్టర్ అవే. సో అలా మాట్లాడుకోవచ్చు. సో అందుకే యాపిల్ని కూడా కొంచెం తీయగా పుల్లగా అది కూడా మిక్స్ అయితే బాగుంటుంది కదా సాలెడ్లో. అందుకే యాపిల్ ముక్కలు తీసుకున్నాం. తర్వాత ఇదిగోండి, ఈ గ్రీక్ యోగర్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే అది పెరుగు. గ్రీక్ యోగర్ట్ అంటే ఏంటంటే పెరుగు, మంచి ఫ్రెష్ కర్డ్ అనమాట. సో అది ఎందుకు అంటే మంచి ప్రోబయోటిక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెరుగు అనేది మనకు ఒక రక్షణ లాంటిది శరీరానికి. సో ప్రోబయోటిక్. సో పెరుగు తినని వాళ్ళు అందుకే ప్రత్యేకంగా ప్రోబయోటిక్ జ్యూసులు అవి తాగుతూ ఉంటారు. సో అవసరం లేదు. సో పెరుగు అనేది తీసుకున్నాము అంటే ఎటువంటివి ప్రోబయోటిక్కి సంబంధించి ఎటువంటివి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. బికాజ్ అదే మనకు చాలా హెల్ప్. సో ఇలా ఇన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మైనీస్ అందరికీ తెలుసు కదా. సో మైనీస్ అనేది బేసిక్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఇదిగోండి ఇలా ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాం కదా, గ్రీక్ యోగర్ట్. సో దాన్ని ముందు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాంట్లోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో ఒక్కసారి దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. మీకు అసలు మైనీస్ లాగానే ఉంది కదా, బట్ కానీ ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. మంచి గడ్డ పెరుగు ఉంటుంది కదా, అది తీసుకోవాలన్నమాట. దీంట్లోకి ఉల్లికాడలు, ఇదిగోండి సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ తురుము. సో క్యారెట్ కూడా పిల్లలకు చాలా మంచిది, వైటమిన్ ఏ ఉంటుంది, కంటి చూపుకు చాలా మంచిది, కంటి ఆరోగ్యాన్ని, కంటి కండరాల్ని బలపరిచే విషయంలో ఈ క్యారెట్ అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి పిల్లలకు బాగా ఇష్టమైనటువంటి వెజిటబుల్ కూడా.
సో క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సాలెడ్లో మనం రొటీన్గా చూసేటువంటివే, సో కొత్తగా ఏం లేదు. జస్ట్ ప్రొసీజర్ చూసుకుంటే అంటే హోమ్లో ఇంట్లో చేసుకునే సులభంగా చేసుకునేటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత ఇదిగోండి కీరా ముక్కలు. సో ఇది కూడా మనం సాలెడ్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. కీరా ముక్కలు కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి వేడి నీళ్ళల్లో చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించి బయటికి తీసి ఆరబెట్టినటువంటి క్యాబేజ్. సో క్యాబేజ్ తురుమును కూడా తీసుకుని వేసుకుందాం. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం, క్యాబేజ్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. ఓకే, సో క్యాబేజ్ కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా సింపుల్ అండి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, మీరు ఏదైనా సాలెడ్ తయారు చేయాలి అనుకుంటే క్యాబేజ్ ఉంటే చాలు, ఇంట్లో యాపిల్ ఉంటే చాలు, కీరా ఉంటే చాలు, అంతే. ఫ్రెష్ కర్డ్ ఉంటే చాలు. మన ఇంట్లోనే మనకి బాగా తోడుకునే పెరుగు ఉంటుంది కదా. సో కొందరి ఇళ్లలో ఇంకా చాలా బాగా తోడుకుంటుంది. సో వాతావరణానికి తగ్గట్టుగా కొంచెం డిపెండ్స్ అనుకోండి, బట్ ఫ్రెష్ కర్డ్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మిగతా అంతా ఈజీగా హ్యాపీగా వాళ్ళు వచ్చేలోపు ఒక 15-20 మినిట్స్ తయారు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి యాపిల్ కూడా మనం చక్కగా నానబెట్టుకున్నాము కలర్ మారకుండా. సో యాపిల్ ముక్కల్ని కూడా చక్కగా చూసుకొని వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఓకే, ఒక 5 నిమిషాల పాటు అలా చక్కగా పక్కన పెట్టేస్తే మనము చేసినటువంటి ఆ మైనీస్, హోమ్ మేడ్ మైనీస్, అదే ఫ్రెష్ కర్డ్లో ఉప్పేసి చేసాం కదా, సో అది బాగా పట్టాలి. పడితే రుచి, లేకపోతే బాగోదు. ఏదో అంటే దాని టేస్టే ఉంటుంది కానీ అది పట్టిన టేస్ట్ ఉండదు. సో ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలా చిన్న పోప్ పెనం లాగా పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పోప్ పెనంలో మనము తడక అన్నాం కదా. సో తడక సాలెడ్ అంటే మన తడక ఏది? ఇదే తడక. సో ఇంతవరకు మనం చేసింది ఒక రకంగా సాలెడ్. సో ఈ ప్రాసెస్ కామన్, అంటే మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. సో ఈ రెండింటి కాంబినేషనే మీకు తెలియదు, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, కొంచెం నూనె వేసేసుకుని నూనె లైట్గా వేడెక్కిన తర్వాత ఇదిగోండి పోపు దినుసులు. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం తడక ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇదంతా కూడా వేసుకోవచ్చు. వద్దు తక్కువ అంటే కొంచెం మితంగా మీడియంగా తీసుకోవాలి అనుకుంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ప్రాపర్ మన సౌత్ ఇండియన్ పోపు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సిమ్లోనే పెట్టేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు. సో జీడిపప్పు పోపు చాలా బాగుంటుంది, ముఖ్యంగా ఈ సాలెడ్కి ఇంకా బాగుంటుంది. జీడిపప్పు అలాగే బాదాం కూడా వేసేసుకుందాం. మీరు బాదాంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా మనకి జీడిపప్పు బాదాం రంగులు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఎందుకంటే ఇది మనకు ఈ సాలెడ్లో వేసే ముందు ఇది కొంచెం మనకు రూమ్ టెంపరేచర్లోకి వస్తే బాగుంటుంది. సో తడక రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ తడకాని సాలెడ్లోకి వేసేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. కొంతమందికి కంటి కింద చాలా నల్లగా ఉంటుంది, స్లీప్లెస్ వల్లనో లేకపోతే ఆయా రీజన్స్ వల్ల. సో దీనికి ఒక రెమెడీ ఏంటి అంటే మీరు ఏదేదో క్రీములు వాడాల్సిన అవసరం లేదండి. చక్కగా పాలల్లో 4 బాదం ముక్కల్ని వేసుకోండి. చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కంటి కింద నల్ల వలయాలు ఉంటాయి కదా, అక్కడ అప్లై చేసుకోండి. అలా చేస్తూ ఉన్నట్టయితే క్రమేపీ ఆ డార్క్ సర్కిల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఈ చిట్కా ఈ మధ్యకాలం అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి.
అండ్ చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్ కూడా ఎంత చక్కగా అందంగా ఉంది చూసారా. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక పైన నుంచి మనం కాస్త నిమ్మరసం పిండేసుకుందాం. తినేటప్పుడు వెంటనే ఆ టేస్ట్ మనకు తగులుతుందన్నమాట. సో ఇలా తడకా సాలెడ్ చాలా చాలా స్పెషల్ ప్రొసీజర్, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కీరా ముక్కలు 1/2 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తడకా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, ఆవిరి మీద ఉడికించుకున్న క్యాబేజ్ తరుగు, సన్నగా కట్ చేసుకున్న ఆపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం వేసి వేయించుకుని సాలెడ్ బౌల్లోకి తీసుకుని చివరిగా కాస్త కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే తడకా సాలెడ్ రెడీ. చూసారు కదా, తడకా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పప్పులు, క్యాబేజు, చిరుకారం, ఆహా భలే ఉందండి. పప్పులు నేను కావాలని ఎక్కువ వేసుకున్నా, నాకు ఇష్టం కాబట్టి, అందుకే మిమ్మల్ని కూడా ఎక్కువ వేసుకోమని చెప్పాను. చాలా బాగుందండి, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.